హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వ్లాగ్స్. ఏం లేదు గాయ్స్, ఈరోజు సండే కదా, అందరి ఇంట్లో సండే అయితే చికెన్ మటన్ ఫిష్ ఏదో ఒకటి ఉంటుంది. కానీ మా ఇంట్లో మిగతా రోజులంతా చికెన్ ఫిష్ ఉంటుంది, కానీ సండే మాత్రం పప్పు చారు లేకపోతే చారు. రోజు ఇదే పరిస్థితి మాకు. ఏంటో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. బౌల్లోనైతే కొంచెం పెసరపప్పుని తీసుకొని నీట్గా కడుగుతున్నాను. ఏ తుక్కు ఇవన్నీ ఉండకూడదు కదా, అందుకని నేను ప్రతిసారి పెసరపప్పునే తీసుకుంటాను. ఎందుకంటే కందిపప్పు ఇవైతే చాలా ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి, కానీ పెసరపప్పు అయితే సింపుల్గా త్వరగా ఉడికిపోద్ది. అందుకే నేను ప్రతిసారి పెసరపప్పుని అయితే తీసుకుంటాను. త్వరగా ఉడకాలి అనమడి చెప్పి దాని మీద మూత పెడుతున్నాను. పప్పుచారులో ఏమైనా వేస్తే బాగుంటుంది కదా, ఏమి ఉత్త నూనెతో నాకు అస్సలు నచ్చదు. అందుకే మా గార్డెన్లో కాసిన కూరగాయలను అయితే తెచ్చాను. ఆ తోటకూర, వంకాయలు, బెండకాయలు, మిరపకాయలు, ఉల్లిపాయలు అయితే అవైతే తెచ్చాను. ఇక్కడ తోటకూర ఎందుకు తెచ్చానంటే, అదే పప్పులో కర్రీస్లో ఆకుకూరలు వేస్తే మంచిదంట కదా, అందుకని అలా అని మా అమ్మ చెప్పింది. అందుకంటే తోటకూర అయితే తెచ్చాను. ఇవన్నీ పీసెస్లో కట్ చేశాను. ఉల్లిపాయలు, మిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అందుకని కోసి ఉంచుకున్న వంకాయలు, బెండకాయలు, మిరపకాయలు, ఉల్లిపాయలు అండ్ తోటకూర అన్నీ ఆ పప్పులో వేసేస్తున్నాను. ఇలా చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది గైస్. ఏంటంటే మార్నింగ్ మా అమ్మ లేపేసింది కర్రీ ఏదైనా వండమని. తర్వాత ఇంకేం లేవు కదా వండడానికి, పప్పు అంది. ఎత్తాను. ఎత్తిన తర్వాత మా తమ్ముడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తున్నాడు. ఏంట్రా అంటే, నాకు ఆకలేస్తుంది, అన్నం ఏం లేదంటే, ఏంటి అక్కడ ఆల్రెడీ పెట్టేసింది కదా అన్నం లేదంటున్నావు అంటే, అక్కడ ఏం లేదో అది నైట్ది అని చెప్పాడు. మా అమ్మని అడిగితే అది ఇప్పుడుది కదా నైట్దే అంది. మరేంటమ్మా రోజు నైట్ అదే త్వరగా వండేస్తావు కదా, ఈరోజు ఎందుకు లేట్ అయింది అని అడిగాను. నువ్వు పెడతావు కదా అంది. నేను పెడతావులే అనమంటే నేను ఊరుకున్నాను. సరే ఇప్పుడేమైందిలే, ఎత్తిన పప్పు దించేసి రైస్ ఎత్తు అంది. అది మళ్ళీ ఉడికిన కొంచెం పప్పుని మళ్ళీ దించి రైస్ ఎత్తాను. మాట్లాడుతూ ఇవి ఉడికిన సంగతి అయితే నేను ఆల్రెడీ మర్చిపోయాను గైస్. చూసారా, ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఉడికిన తర్వాత దానిలో కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేస్తున్నా. చూస్తుంటేనే ఆకలి వేసేస్తుంది, నాకు తినాలనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, ఇంకా ప్రాసెస్ అయితే చాలా ఉంది కదా, అది అయ్యేంత వరకు ఉండాలి. నాకు ఫుల్గా ఆకలి వేసేస్తుంది. సరే ఇంతలో ఏం చేశానంటే, తీసుకున్న చింతపండుని అయితే వాటర్లో వేసి బాగా మిక్స్ చేశాను. బాగా అంటే రసం బాగా రావాలి కదా, అందుకని మిక్స్ చేసిన వాటర్ని 5 minutes అలా పక్కన పెట్టాను. తర్వాత ఉడికిన పప్పులోనైతే చింతపండు రసాన్ని అయితే పోసాను. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేశాను అనమాట. చూసారా ఎలా ఉందో. దాన్ని తర్వాత 5 minutes అలా ఉడకనివ్వాలి. తర్వాత ముందు తాలింపు సరుకులు అయితే రెడీ చేసుకో. ఒక వెల్లుల్లి రబ్బ అండ్ 5 మిరపకాయలు, కొంచెం జీలకర్ర అండ్ కరివేపాకు. మా నాన్నకి అవతలిలు వెళ్తున్నాడు కదా అని కరివేపాకు తెమ్మని చెప్పాను, కానీ వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చాడు. మళ్ళీ నేను దానికోసమని మా గార్డెన్ దగ్గరికి అయితే వెళ్ళి తెచ్చాను. తెచ్చిన దాన్ని ఒక 5 రబ్బలు పప్పుచారులో అయితే వేసాను. మరిగిన పప్పుచారుని ఒక క్యారేజీలో అయితే పోసాను. పోసిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని అందులో లైట్గా కొంచెం ఆయిల్ వేసాను. వేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత దాన్ని అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అలా తిప్పుతున్నాను. తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత వెండి మిరపకాయలు వేసాను. దాని తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ రబ్బలు అయితే వేసాను. అవి లైట్గా ఉడుకుతాయి కదా, దాంతో కొంచెం జీలకర్ర, తర్వాత తెచ్చిన కరివేపాకు రబ్బలను అయితే వేసాను. తర్వాత అవి కొంచెం ఉడకాలి కదా, అందుకని గరిటెతో అలా తిప్పాను అనమాట. ఆ తర్వాత రెండింటిని మిక్స్ చేశాను. మొత్తం ఫైనల్గా పప్పుచారు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.